పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి రైతు నిరాహార దీక్ష శిబిరం నుంచి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్కు పాదయాత్ర. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం వేర్ హౌస్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయిన ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్. ఇక వివరాల్లోకి వెళ్తే, మాదాపూర్ ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న సత్య బిల్డింగ్ లో అగ్ని ప్రమాదం. మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. क्या कर रहा है? కర్నూలు త్రైమాసిక తనిఖీలో భాగంగా ఈవీఎంలు భద్రపరిచిన వేర్ హౌస్లను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పరిశీలించారు. శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం వేర్ హౌస్లలో ఈవీఎంలను భద్రపరిచిన తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎం వేర్ హౌస్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. గోడౌన్స్లోని ఇంటర్నల్ పార్టిషన్లకు ప్రస్తుతం ఉన్న తాళాల కంటే పెద్ద తాళాలు వేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సంబంధిత రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. కలెక్టర్ వెంట డిఆర్ఓసి వెంకట నారాయణమ్మ, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ మురళి, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఎల్వి ప్రసాద్, బీజేపీ స్టేట్ ఎలక్షన్ సెల్ ప్రతినిధి సాయి ప్రదీప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కె పుల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి షేక్ ఇజాద్ అహ్మద్, బీఎస్పీ ప్రతినిధి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మణికొండ ఆల్కపూరి కాలనీలోని ఆటోలో వచ్చి పూల కుండీలు, పాల ప్యాకెట్లు, పేపర్లు దొంగలిస్తున్న దొంగలు.
కుప్పం పట్టణంలోని బీఆర్డీ మల్టీ స్పెషల్ హాస్పిటల్ నందు ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదుగా ఎన్టీఆర్ వైద్య సేవలను ప్రారంభించారు. కుప్పం మాజీ ఎమ్మెల్యే దొరస్వామి నాయుడు కుమారుడు డాక్టర్ సురేష్ ప్రజల్లో మమేకమై డాక్టర్గా గుర్తింపు పొందిన వ్యక్తి. కుప్పం నియోజకవర్గ పేద ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. కుప్పం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ తోడ్పడుతుందని డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులు, కౌన్సిలర్లు దామో జాకీర్, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చూస్తానే కనిపెట్టేస్తుంది అన్న మీరు ఎట్టుకొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ స్కూల్లో గత 20 సంవత్సరాలుగా సిఆర్టీ టీచర్స్గా పనిచేస్తున్న మా డిమాండ్స్ ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం మీకు తగిన న్యాయం చేస్తామని చెప్పి చేయలేదని, ఈ ప్రభుత్వమైనా మా డిమాండ్స్ అమలు చేయాలని ఈరోజు భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఆ సమస్యలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వానికి తెలియజేస్తూ ముఖ్యంగా డిమాండ్స్: 1 మినిమం టైం స్కేల్ ఇచ్చి 61 సంవత్సరాల ఉద్యోగ భద్రత, 2ది రెగ్యులేషన్, 3 ప్రతి నెల 1వ తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు, 4 మహిళలకు 180 రోజుల ప్రసూతి సెలవులు, 5 హెల్త్ కార్డులు ఇవ్వాలని, మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.
వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు నియమితులైన వారు ఈ రోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డిని మరియు కాటసాని శివ నరసింహారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. స్థానిక ప్రకాష్ నగర్లోని అంబిక శిశు కేంద్రాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కర్నూలు నంద్యాల జస్టిస్ డాక్టర్ కె మన్మథరావు, హైకోర్టు జడ్జి జస్టిస్ BVLN చక్రవర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఎనిమాముల నుండి గ్రీన్ మార్కెట్ వరకు ర్యాలీగా నిర్వహించి అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన అమిత్ షా దిష్టిబొమ్మ దగ్నం చేశామని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతాయని వారు తెలిపారు. అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అమిత్ షా అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఆగల పెట్టు ఆ ముద్ద కట్టుకుందా ముందు ఒక్కరు మంచిగా పోయి ఎందుకు చేయి చేయి చొక్కురి గట్టిగా భారతదేశాన్ని రాజ్యాంగాన్ని రచించిన అన్ని కులాలకు న్యాయం జరగాలని, అందరికీ న్యాయం జరగాలని రాజ్యాంగాన్ని రచించిన భారత నేతను మరి ఇవాళ ఆయన రాజ్యాంగం మీదనే సెంట్రల్లో మంత్రిగా ప్రమాణం చేస్తూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మన నాయకుడిని
ఆయన అంబేద్కర్ని అవమానకరంగా మాట్లాడడం చాలా సిగ్గుచేటు, శోచనీయమైన విషయము. వెంటనే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి రాజీనామా చేసి మరి క్షమాపణ చెప్పాలని మేము ఈ యొక్క ర్యాలీ ముఖంగా కోరుతా ఉన్నాం. శ్రీకాకుళంలో జరుగుతున్న నేపథ్యంలో మరి అమిత్ షా ఒక రాజ్యాంగ నిర్మాత అయినా మన అంబేద్కర్ ను ఒక రాముని దాన్ని అనే రకంగా ఒక తిట్టడం అనేది అది సిగ్గుచేటు. ఆయన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. మరి ఒక అంబేద్కర్ అంటే ఒక కుల దానికి అందరికీ ఈ రోజున ఆయన ఒక మంత్రి కావడానికి ఏంటిది, ఆయన ఒకసారి చేయడానికి కారణం ఏంటిదంతా తెలుసుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత ఎక్కువస్తులు కాకుండా అన్ని కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉండాలనే రకంగా రాజ్యాంగ రాసిన నిర్మాత అతన్ని కించపరచడం అయితే మాత్రం ఇది చాలా నిజంగా. దీనిలో భాగంగా ఇలా వర్ధనపేట శాసనసభ్యులు కేఎన్ఆర్ ఆదేశాల అనుసారంగా 14వ డివిజన్ ఏనుమామల జంక్షన్ నుండి మొదలుకొని ఇక్కడ మార్కెట్ వరకు ర్యాలీగా రావడం జరిగింది. మరి ఇక్కడ నుంచి మరి ఏనుమాల పోలీస్ స్టేషన్ ఈరోజు పాణ్యం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కార్పొరేటర్లు, మండల నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మరియు వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దాపురం పట్టణంలో ఈరోజు నిగు నేత్రాలు పెద్దాపురం ఎస్ఐ మౌలిక సిఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో అవాంఛనీయ సంఘటనలు, నేరాలు, యాక్సిడెంట్స్ జరగకుండా సీసీ ఫుటేజ్ను పెద్దాపురం పలు మెయిన్ రోడ్ ప్రాంతాలలో సీసీ కెమెరాలు అమర్చారు. ఈ సీసీ కెమెరాలు ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరిగిన వెంటనే సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళను గుర్తిస్తామని తెలియజేశారు. ఈ సీసీ ఫుటేజ్ను ఎస్ఐ, సిఐ, కానిస్టేబుల్ డిపార్ట్మెంట్ దగ్గరుండి వారి సహకారం అందించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.